అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. ఆకలితో ఉన్న వారికి అన్నము పెట్టి వాళ్ళ ఆకలి తీర్చడమే అయ్యప్ప స్వామి ఒక మూల మంత్రం అనేది చాలామంది కూడా భావిస్తుంటారు. అలాంటిది కార్తీక మాసం రాగానే శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి మాల వేసుకొని అందరు దీక్ష తీసుకున్న స్వాములందరికీ ఇక్కడ చెర్లపల్లి హెచ్సిఎల్ కేబుల్స్ చెర్లపల్లికి వెళ్ళే దారిలో ఎన్ఎఫ్సి ప్రక్కన హెచ్సిఎల్ కేబుల్ చౌరస్తా దగ్గర ఈ యొక్క హనుమాన్ టెంపుల్లో అన్నదాన కార్యక్రమం అనేది మనకి 17 నవంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు జరిగే కార్యక్రమ విశేషాలను మనకు తెలియజేయడానికి ఇక్కడ ఈ ముఖ్య కార్యనిర్వాహకులు నరసింహ గురుస్వామి అంతా ఉన్నారు. మన అడిగి తెలుస్తున్నాం. గురుస్వామి గారు నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. స్వామి చెప్పండి, ఇక్కడ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మీరు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు చేస్తున్న దీని కార్యక్రమ విశేషాలు ఏంటండి? ఏం లేదు స్వామి, ఇక్కడ అందరూ డ్యూటీలు చేసేటోళ్ళు ఉంటారు. ఎన్ఎఫ్సీలా కేబుల్లా ఇక్కడ రోడ్ పొండి పోయేటోళ్ళు వాళ్ళు ఇక్కడ మా సాములు ఇట్లా ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం ఇట్లా చేసినాం స్వామి. ఎన్ని సంవత్సరాలు మీ యొక్క అన్నదాన కార్యక్రమం? సంవత్సరం స్వామి, 6 సంవత్సరం స్వామి, 6 సంవత్సరాలు కూడా చేస్తున్నాము మంచిగా. ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు అనేది చాలా కూడా జరుగుతున్నాయి, చాలా ప్లేసెస్లో జరుగుతున్నాయి. మీరు ఫస్ట్ పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు మా దగ్గర ఫస్ట్ పెట్టినప్పుడు అంతగానం రాలే కానీ ఇప్పుడు 180, 170 మంది వస్తున్నారు స్వామి. 200 దాకా వస్తారు స్వామి. ఒక రోజు దాకా వస్తారు, ఒక రోజు వస్తారు. అన్నదాన కార్యక్రమం అంటే చాలా వెరైటీలతో పెట్టే ఒక అన్నదాన కార్యక్రమానికి చాలా ఫండ్ కూడా అవసరం ఉంటుంది. దీనికి మీకు ముఖ్య దాతలు ఎవరున్నారండి? చాలా మంది ఉన్నారు స్వామి. సామలే ఏరేది ఏం లేదు. 1 కేజీ ఉప్పు ఇచ్చినా తీసుకుంటున్నాము, పప్పు ఇచ్చినా తీసుకుంటున్నాము, వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకుంటున్నాం. నూనె కానీ పప్పు కానీ వాళ్ళతో దోచిన కాడికి పప్పు ఉప్పు నూనె. ఈ యొక్క కార్యక్రమం ఇలా అన్నదాన కార్యక్రమం చేయాలనేసి ఎవరు డిసైడ్ చేసి ఇది స్టార్ట్ చేస్తారండి? ఇది ఒక జమాలలో అయ్యప్పదే, ఆయన చెప్తేనే మేము నడుస్తున్నాము. అది భగవంతుడు లేదైతే మేము చేస్తలేము స్వామి. ఆయన అది ఇచ్చేపటికే మేము ఇట్లా నడిపిస్తున్నాము. మీ టీం సభ్యులంతా మీకు ఎలా సహకరిస్తున్నారండి? సహకరిస్తారు స్వామి. మా సాములందరూ ఇట్లా మంచి వాళ్ళు లేకపోతే నేను అడిగెళ్ళున్నా స్వామి. మా టీము సాములందరూ మంచిగా ఉండేపటికే వాళ్ళు సహకరించేపటికే నేను ముందు నడుస్తున్నా స్వామి. మనం చేసేది ఏముండదు కదా స్వామి. అయ్యప్ప చెప్పండి, ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరపడానికి ముఖ్య విశేషాలు ఏంటండి? స్వామి స్వామి శరణమయ్యప్ప. జరగడానికి కారణం అంటే మేము ఇది మా స్వామి చెప్పినట్టు మేము దగ్గరలో అందరము అటు ఇటు పోకుండా భిక్షకు అందరూ జర ఇబ్బంది పడతారని మేము ఒక 5 సంవత్సరాల కింద మాట్లాడుకొని స్టార్ట్ చేసినాం స్వామి. ఇది దీనికి అంటే ఈ దాతలే కాకుండా మళ్ళీ ఇక్కడ వాలంటీర్గా వచ్చి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఇక్కడ వరకు? అంటే అప్పుడప్పుడు ఎవరో ఒకరు వస్తారు స్వామి, వచ్చి సేవ చేసుకుంటామంటే ఆ స్వామి శరణం చేసుకోని చెప్తాం. స్వామి చెప్పండి, ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంటే రోజు ఒక పెళ్లి సందడిలాగా ఉండే కార్యక్రమము ఇన్ని రోజులు మీకు చేయడం ఆనందంగా ఉందా, కొంచెం యాస్ట అనిపిస్తుంది ఎప్పుడైనా? ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది స్వామి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మేము ఇన్ని సంవత్సరాల నుంచి మాలేసుకొని ఒక్కొక్క పూజలకు పోయినప్పుడు ఆ పూజలో ఇబ్బంది పడి వాళ్ళు గంటలు పూజ చేయడము. అది ఎందుకంటే ఆ అయ్యప్పలకు డ్యూటీలకు సహకరించకుండా వాళ్ళు 12 గంటలకు టైం ఇచ్చేసి 1 గంట వరకు డ్యూటీలో హాజరు కావాలి. అప్పుడు వీళ్ళు పూజలు పెట్టేసుకొని పూజలు చేసుకోవచ్చు, కాకపోతే ముందు పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. అయితే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ డ్యూటీ పర్పస్కి డ్యూటీలో ఉన్న వాళ్ళకు ఒక గంట టైం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఎట్టి పరిస్థితి నేను ఆ స్టేజ్లోకి వెళ్ళి వచ్చిన నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన ఆ అన్నదానం పోయి నాకు కూడా అలాంటి కార్యక్రమాలు ఇబ్బంది పడ్డా కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఎవరు పడొద్దని చెప్పి గురుస్వామి గారితో మాట్లాడి శ్రీని గురుస్వామితో మాట్లాడి ఇలాంటి కార్యక్రమం చేద్దాం అని చెప్పి దీక్ష తీసుకునే స్వాములకు తెలుస్తుంది కదా, అన్నదాన కార్యక్రమం అనేది పూజలకు వెళ్తే లేట్ అవుతుంది, తర్వాత ఆ టైం పాటించడం అనేది కొంచెం కష్టమైన పని. ఇప్పుడు ఇలాంటిది 12:30కి మీరు ఇక్కడ భిక్ష పెడితే అక్కడ పూజ చేసుకునే స్వాములంతా కూడా అక్కడ రాకపోతే ఆయన కూడా ఇబ్బందికరమైన విషయమే కదండి. అయితే నేనేమంటున్నా అంటే ఎవరైతే ఇంటికాడ ఖాళీగా ఉన్న పర్సన్, ఎవరైతే మామూలుగా డ్యూటీలు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఖాళీగా మామూలుగా టైం ఉన్న స్వాములు పూజలకు వెళ్తున్నారు. అయితే ఈ పూజల విధానం కూడా ఏమవుతుందంటే స్వామి ఎన్నో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి పూజ చేస్తున్నారు. అయితే నేనేమంటున్నా ఆ పూజ కార్యక్రమం ముందు స్టార్ట్ చేసుకొని 9 గంటలకా లేకపోతే 8 గంటలకా స్టార్ట్ చేసుకొని 12:30 వరకు స్వాములకు భిక్ష పెడితే అందరూ వెళ్తారు సార్. ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు, దీంట్లో పెట్టే ఐటమ్స్ ఏముంటాయండి? అంటే రెగ్యులర్ పప్పు ఉప్పు చేస్తారా, స్వాముల కోసం ప్రత్యేకంగా ఏమైనా చేస్తున్నారు? ప్రత్యేకించిందంటే ఏముండదు స్వామి, స్వాములు ఏదైతే భుజిస్తారో అదే చేస్తాం మేము. ప్రత్యేకించి అందులో ఏమి అన్నది ఏం పెట్టాము. కాకపోతే ఇందులో అవకాశం ఏంటంటే మా దగ్గరకు వచ్చిన ఈ సంవత్సరం ప్రతి ఒక్క స్వాములు కూడా స్వామి మేము బయట ఇంత పెట్టి మా ఇల్లు చిన్నది, మేము ఇంత చేసుకోలేకపోతున్నాం, మీకేమైనా సహకరించగలమా అన్నప్పుడు మేము ఒకటే చెప్తున్నాము, స్వామి మీకు తోచింది మీరు చేయండి, మేము ఇంత బలవంతం ఏం లేదు అంటే అప్పుడు మా దగ్గరకు వచ్చి ఇక్కడ పరిపూజలు చేసుకున్న స్వాములు కూడా ఉన్నారు. అంటే ఇంట్లో పరిస్థితి కుదిరిన వాళ్ళు, స్థలం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి పడిపూజ చేసుకొని ఇక్కడ అన్నదానం చేయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ఈడ కూడా 10 పూజలు చేస్తాం మేము, ఈడ కూడా భోజనం చేసుకున్నారు. అక్కడ 200-250 మంది కూడా వచ్చి తిన్నవాళ్ళు ఉన్నారు, చాలా మంది కూడా ఉన్నారు. ఇప్పుడు మొన్న ఈ స్వామి కూడా మొన్న పూజ చేయించుకున్నారు. అట్లా
స్వాములకి ఇక్కడ మామూలుగా ఒక రోజు పూజ నిర్వహించాలి లేకపోతే స్వాములకి అన్నప్రసాదం చేయాలంటే ఎంతవరకు ఖర్చు వస్తుందండి? మేము ఒక 10,116 అయితే అవుతుంది స్వామి. అంటే మొత్తం ఇంక్లూడింగ్ వంట ఖర్చు గ్యాస్ అవన్నీ కంపేర్ చేసుకుంటే. కానీ మేము చెప్పేది అంటే వాళ్ళకి తోచింది స్వామి, నాకు అంత కుదరదు, 5,116, 1,116 ఎంత ఇచ్చినా సరే, ఒక రైస్ బ్యాగ్ 2 రైస్ బ్యాగ్ అంతే. ఈ యొక్క సేవా సంఘం అనేది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మీకు ఒక దినదిన గండంలా ఉంటుంది. అంటే ఈ యొక్క షెల్టర్ అనేది మీకు కరెక్ట్గా లేదు. దాని గురించి ఇక్కడ పర్మనెంట్ సెటప్ ఏమైనా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? అయితే ఇప్పుడు మేము అడిగేదాల్లో ఒకటే స్వామి, ఇంత ముందుకు మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పెట్టినప్పుడు ఖాళీ తడకలు వేసేసి స్వాములకి ఇట్లా తడకలు వేసి పెట్టాం. అప్పుడు వర్షం వచ్చినప్పుడు స్వాములు తినేటప్పుడు ఇబ్బంది పడడము, ఈ బండ్లు పోయేటప్పుడు దుమ్ము పడడం ఇలాంటివి జరిగినాయి. ఈ వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇదే సెటప్లో ఉంటుంది, మన కొత్త సెటప్ ఏర్పాటు చేసే అవకాశం ఉందండి. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇంకా అయ్యప్పలు భారీగా మాకు మద్దతు ఇస్తున్నారు, మంచిగా ఉన్నది. కాబట్టి మా బిఎల్ఆర్ అన్న కూడా మాకు ఎమ్మెల్యే, మాకు మా లోకల్ మనిషి కాబట్టి మేము అయ్యప్పని అడిగినాము. అడిగితే ఇక్కడ ముంగడ ఒక చిన్న షెడ్ లాగా వేసుకొని అయ్యప్పలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి వర్షం వచ్చినా ఏమొచ్చినా ఏ ప్రాబ్లం లేకుండా అయ్యప్పలకు ఒక షెడ్ వేసేసి ఖచ్చితంగా అయ్యప్పలకు ఇంకా మంచిగా సేవ చేసుకునే ఒక భావంతో ఉన్నాం స్వామి. స్వామి, ఇక్కడ అశోక్ నగర్ పెద్ద హనుమాన్ అంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎలా జరుగుతుందండి? చాలా బాగా జరుగుతుందండి. 12:30 నుంచి అన్నదాన కార్యక్రమం రామాంజన టెస్ట్ చాలా మంది బాగా సాములు వస్తారండి. ఎలాంటి సాములు కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ ఒకవేళ విషయం సరిపోయిన టైం ఉంటే మళ్ళీ చేసి మళ్ళీ సాములకు. అంటే ఇక్కడ మామూలుగా మధ్యాహ్నం భోజనం ఉంటుందా, రాత్రి అల్పారం కూడా ఏమైనా ఏర్పాటు చేసి స్వామి ఎవరైనా సాములకు సేవ చేసుకోవాలని అల్పారం పెట్టాలంటే మేము చేసి పెడతాం. వీలే పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్న స్వాములకి కొంచెం ఒక మాదిరిగా పెడితే బాగుండదు, మంచిగా పంచపక్ష పరమాణాలతో పెడితే వాళ్ళకు కడుపు నిండా భుజిస్తారంటారు కదా, అలాంటి పంచపక్ష పరమాణాలు ఇక్కడ ఉంటాయంటారు? ఖచ్చితంగా 100% చేస్తామండి. సాములు స్వామి పూరి, ఇడ్లీ, దోశ, ఉత్తప్ప, నైట్ స్వామి మధ్యాహ్నం అల్పారం కాదు, మధ్యాహ్నం పులిహోర స్వామి, మధ్యాహ్నం పూట పులిగార, పాపురము, స్వీటు, ఏమన్నా వంకాయ కర్రీ, మసాలా కర్రీ, పప్పు, సాంబారు. పూజ చేసినప్పుడు స్వాములు ఎలా మీకు సహకరించారు? వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఏం ఐటమ్స్ పెట్టారు? మేము పూజ చేసినప్పుడు స్వామి మన పులిగార పెట్టాము, బగారా రైస్ పెట్టాము, మన పాపడం పెట్టాము, పాలకూర పప్పు పెట్టాము, పాపడం పెట్టి. మీరు అంటే ఇంటి దగ్గర సౌకర్యం లేక ఇక్కడ చేయించారు కదా, ఇక్కడ ఎలా అనిపించింది మీకు? ఇంటి దగ్గర చేసుకున్నంత చాలా పెద్ద ఎత్తులో సాముల వారు వచ్చారు. మంగళవారం రోజు పెట్టాము, పడి పూజ పెట్టాము, చాలా పెద్ద ఎత్తులో వచ్చారు సాములు. సో మీరు చివరిగా చెప్పండి, ఇక్కడికి వచ్చి భుజించే స్వాములకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే స్వామి, ఏదైనా పూజలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు పూజలకు అటెండ్ అవ్వాలి స్వామి. డ్యూటీ పర్పస్ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం మాకు ఉన్నది. అలాగే స్వాములు, ఇంకో స్వాములకు ఏం చెప్తున్నారంటే, కన్యాస్వామి అని చెప్పేసి గురుస్వాములు కానీ భగవతి స్వామి కానీ వాళ్ళు తిన్నంతా తినిపించాలి. కానీ ఆ స్వామికి ఈ స్వామికి వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు బాధపడే అదొకటి చేయొద్దని నేను కోరుకుంటాను స్వామి. సో మామూలుగా ఇక్కడ వంట చేయాలంటే రోజు ఒక పెళ్లి పని అంతా వంటలు చేసే కార్యక్రమానికి ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ స్వాములకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఇంకో కావాల్సుకొని చేయాలని అక్కడ నుంచి వచ్చి మరీ చేసిపోతారు. అదే మామూలుగా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? స్వామి ఒక మాత స్వామి ఉంటుంది, ఆమె వర్క్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. అంటే మామూలుగా వంటలు అనేది బయట పోయి చేస్తే అయ్యప్ప పూజలలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని చాలా మంది అంటున్నారు. మీరు ఇక్కడ చేయడానికి కారణం ఏముంది అనుకుంటున్నారు? స్వామి నేను కూడా మాలేసుకుంటే మా గురుస్వామి మాకు సహకరిస్తారు, దాంతో అంటే ఇక్కడ చేయడం మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా లేకపోతే? చాలా సంతోషంగా ఉంది. ఇంకా రోజులు పెరిగితే ఇంకా బాగుండి అనిపిస్తుంది. అంటే రోజుకి ఎన్ని గంటలకు మీ యొక్క కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది? మీ వంట 6 గంటలకు స్టార్ట్ చేస్తే స్వామి 11:30 వరకు రెడీ చేసుకుంటాను. మొత్తం ఇక సాములు వచ్చేసరికి అన్ని రెడీగా ఉంది. సీజన్ తర్వాత మళ్ళీ మీ డైలీ కార్యాచరణ ఏముంటుంది? నేను వేరే దగ్గర వర్క్ చేసుకుంటాను సార్. పెళ్ళిళ్ళు ఇక్కడ సునీల్ స్వామి వంటలు అంటే చాలా ఫేమస్ అంటారు. మీరు చేసే వంటలలో ఏది ఐటమ్ ఎక్కువ ఫేమస్ అని? ప్రతి ఒక్కటి స్వామి నేను అయ్యప్పలకి ఏది వాడాలో అదే వాడతాను తప్పించి వేరే తిరిగా వేరే ఎవరు ఐడియాలు ఇచ్చినా నేను అంటాను కానీ వాడాను. ఏ ఐటమ్ స్పెషల్గా ఉంటుంది మీరు చేసే దాంట్లో? ప్రతి ఒక్కటి బాగుంటుంది స్వామి. ఇక్కడ చుట్టుపక్కల వచ్చి సాంబార్ అంటారు, ఒకసారి కర్రీ ప్రతి ఒక్కటి ఇది బాగాలేదు అన్నది ఏమి ఉండదు స్వామి. అయ్యప్ప సేవా సంఘంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కదా, ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉంది? ఫుడ్ కార్యక్రమం ఎలా ఉంది? అంత మంచిగా ఉంది స్వామి, బాగుంది. అంటే ఇప్పుడు మామూలుగా చాలా అన్నదాన క్షేత్రాలు అనేది ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న అన్నప్రసాద కార్యక్రమానికి ఏంటి విశేషత? మెయింటెనింగ్ అంతా బాగా ఉంది. ఇక్కడ మొత్తం 12 గంటలకే చేస్తారు, మొత్తం మంచిగా బాగా పెడుతున్నారు. ఓకే, తర్వాత ఇది 31 తారీఖు డిసెంబర్ వరకే ఉంది కదా, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఉండే స్వాములకి వేరే దగ్గర ఎక్కడ ఉందంటారు? ఇంకా ఉంటాయి, వేరే చోట్ల ఉంటాయి కదా స్వామి. ఆల్రెడీ ఉప్పాలు ఉంది, ఇక్కడ మామూలుగా మేడిపల్లిలో ఉంది. స్వామి ఇక్కడ ఎన్ని రోజులు చేశారు ఇక్కడ అన్నదానం? స్టార్టింగ్ నుంచి ఇక్కడనే చేస్తున్నాం స్వామి. ఎలా ఉంది ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం ఎలా నడుస్తుంది? అంత మంచిగా ఉంటుంది స్వామి. స్వామి ఎట్లా ఉంది ఇక్కడ అన్నప్రసాదంలో? బాగానే ఉంది స్వామి. నీకు ఇక్కడ ఇష్టమైన ఫుడ్ ఏముంది ఇక్కడ? పులిహోర, స్వీట్, పాపడ్. ఎన్ని రోజుల నుంచి తింటున్నావు ఇక్కడ? స్టార్టింగ్ నుంచి ఇక్కడనే.
హెచ్సిఎల్ కేబుల్ పెద్ద హనుమాన్ దగ్గర ఈ అన్నదాన కార్యక్రమం అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. రాబోయే రోజులలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు కూడా వీళ్ళకి వాగ్దానం ఇచ్చారు. వచ్చే సంవత్సరం అయ్యప్ప స్వాములకి ఎక్కడైనా ఒక పర్మనెంట్ సెటప్ చేస్తారనేసి. రాబోయే రోజులలో ఇదే విధంగా ఉంటే ఇక్కడ స్వాములు ఇంకా చాలామంది స్వాములకి మధ్యాహ్నం భిక్ష పెట్టడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారని మాటలు ఉన్నాను. దాతలు కూడా రాబోయే అన్నదాన కార్యక్రమానికి దాతలు కూడా సహకరించినట్టయితే ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసే స్వాములకు అందరికీ కూడా టైంకి ఒక అన్నప్రసాదం అందించే ఒక కార్యక్రమం అనేది ఈజీగా జరుగుతుందని మాటలు ఉన్నాను. కెమెరా పర్సన్ ప్రమోద్తో సంతోష్, S1 న్యూస్. మరిన్ని ముఖ్యమైన వార్తల కొరకు మా S1 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.